శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. మనకి భీమఖండాన్ని పురస్కరించుకుని మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి అనుగ్రహంతో నక్షత్రపాద దేవాలయాలు మన భీమేశ్వర ఛానల్లో అయితే ప్రతిదీ కూడా పెట్టడం జరుగుతోందండి. అందులో భాగంగా ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం పురస్కరించుకుని 1వ పాదం, ఈ 1వ పాదం ఎక్కడుంది ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశిలోకి వస్తుందండి. ఈ వృశ్చిక రాశిలోకి వస్తుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఇంద్రుడు. అలాగే వృశ్చికానికి అధిపతి అంటే రాశి అధిపతి ఎవరు అంటే కుజుడండి. ఇక్కడ స్వామివారికి ఎవరైతే దర్శనం చేసుకున్నా అభిషేకం చేసుకున్నా పార్వతీ వీరేశ్వర స్వామివారు ఈయన పేరు. అందువల్ల ఇక్కడికి భక్తులు వచ్చి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు వచ్చి చక్కగా 1వ పాదం వారు వచ్చి అభిషేకం కానీ అర్చన కానీ అలాగే స్వామివారికి మరి ప్రదక్షిణలు కానీ దర్శనం కానీ చేసుకున్నంత మాత్రానే ఆ యొక్క నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రాశ్యాత్తు ఏదైతే మనకి జరుగుతోందో దశ అంతర్దశ దోషాలు కూడా తొలగిపోతాయి. ఎందువల్ల అంటే ఇటువంటి శివారాధన ఎవరైతే ఆరాధన చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం కలిగినట్లయితే ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి. మరి మన భీమఖండాన్ని పురస్కరించుకుని ఈ స్వామివారిని వీరేశ్వర స్వామివారిని పార్వతీదేవిని కూడా మొట్టమొదటిగా ఇక్కడ ఎవరు అర్చన చేశారు అంటే వ్యాసుల వారు చేసినట్టుగా మనకి భీమఖండంలో అయితే చెప్పబడుతోందండి. వ్యాసుల వారు ఇక్కడికి వస్తూ ముందుగా ఇక్కడ చేసి తర్వాత చెల్లూరు అనేటువంటి గ్రామానికి కూడా వచ్చి అక్కడ కూడా అర్చన చేసుకుని ఇక్కడ స్వామివారికి జపము మరియు తపస్సు కూడా ఆచరించి స్వామివారికి అభిషేకం చేసుకుని చక్కగా ప్రార్థన చేసుకున్నట్ట. ఈ యొక్క వీరేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుని ఏ మానవాళ్ళైతే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారో అలాగే మరి అభిషేకం చేసుకుంటారో వారికి ఈ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మరి స్వామివారు ప్రార్థించినటువంటి లింగం ఏదైనా ఉందా అంటే అది ఈ పార్వతీ వీరేశ్వర స్వామి వారు. ఇది వడ్లమూరు గ్రామం చెప్పుకున్నాం. వడ్లమూరు ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. వడ్లమూరు మనకి రామచంద్రపురం నుంచి పురస్కరించుకుంటే చెల్లూరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం. అలాగే ఇటు నుంచి మండపేట నుంచి కూడా మనం ఈ యొక్క గ్రామానికైతే చేరుకోవచ్చండి. మరి ఇటువంటి వీడియోలు మనం ఎన్నో చేస్తున్నాం. స్వామివారిని దర్శనం చేసుకోండి. అంతేకాకుండా మీకు నందీశ్వరుణ్ణి, చండీశ్వరుణ్ణి, శిఖరాన్ని, ధ్వజాన్ని కూడా చూపించడం జరుగుతోంది. ఇవన్నీ కూడా చూసి ఈ దేవాలయాన్ని కనుక నువ్వు దర్శనం చేసుకున్నట్లయితే వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదా మన ఛానల్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.